ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. నక్షత్ర యోగం శీర్షికలో పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాల్ని తెలుసుకుంటారు. ప్రస్తుతం నీటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని పరిశీలించి చూస్తే ఈ నెల 8వ తేదీ శ్రీరామనవమి, రామకళ్యాణం, 9వ తేదీ ధర్మరాజ దశమి, 12 వామన ద్వాదశి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే గురుడు తృతీయంలో ఉన్నాడు, శని రాహులు సప్తమంలో ఉన్నారు, కేతువు ప్రథమంలో ఉన్నాడు. ఈ కారణంగా అనుకున్న పనులు అవుతూ ఉంటాయి, కానీ అతి కష్టం మీద అవుతూ ఉంటాయి. పనులు వాయిదా పడ్డా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉండదు. తమకి తాము తగినటువంటి జాగ్రత్తతో ఉండాలి. అశ్విని నక్షత్ర జాతకులకి ఆర్థిక స్థితి చాలా చక్కగా ఉంటుంది. ఊహించని సొమ్ము చేతికి వస్తుంది. అయితే తీర్చవలసినటువంటి రుణాలన్నింటినీ ఇప్పుడు తీర్చేసుకోవడం ఏమాత్రం మంచిది కాదు. సొమ్ము అవసరం ఉంది అనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. భరణి నక్షత్ర జాతకులకి ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు వచ్చే అవకాశం ఉంది. భార్య భర్తల సఖ్యం చక్కగా ఉంటుంది. బంధువుల రాకపోక కారణంగా సఖ్యంలో చిన్న పొరపొచ్చాలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి వచ్చేటటువంటి వారిని, వెళ్లేవారిని కొద్దిగా ఆచితూచి వ్యవహరించుకోవాల్సిన అవసరం ఉంది. కృత్తికా నక్షత్ర జాతకులకి తప్పనిసరి ప్రయాణాలు, దాంతోపాటు శరీర శ్రమ తప్పనిసరిగా అవుతూ ఉంటుంది. అయినా వీలైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేసుకుంటామని మొగమాటలు లేకుండా చెప్పుకున్నట్టయితే శరీర శ్రమ లేకుండా ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణ కూడా చేసుకోగలుగుతారు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనం చేసుకుంటూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఏమీ కొనుగోళ్లు చేయకపోవడం ఈ వారంలో ఉత్తమం. ఈ రాశివారు ఈ వారం భార్యాపుత్రులతోనే గడుపుతూ వాళ్ళకి ఆనందాన్ని కలిగించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నారు, శని రాహువులు ఇరువురు షష్ఠంలో ఉన్నారు. కేతువు జన్మలో ఉన్నటువంటి కారణంగా వేరే మనకి శత్రువులంటూ అవసరం లేకుండా మనకి సంబంధించిన మిత్రులు, బంధువులే ప్రత్యేకమైనటువంటి ఒక వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం, అవసరం కనిపిస్తోంది. అంచేత మాట్లాడేటటువంటి సందర్భంలో కొద్ది ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం. కృత్తికా నక్షత్ర జాతకులకి మొత్తం ఉన్నటువంటి రహస్యాలన్నీ చెప్పేసుకుంటూ ఉన్న కారణంగా బంధువులలో ఒక వర్గం చీలికగా ఏర్పడి మన మీద వ్యతిరేకమైన ప్రచారాన్ని చేసే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా మాట్లాడుకోవడం అవసరం. రోహిణీ నక్షత్ర జాతకులకి భార్య భర్తల మధ్య పొరపత్యాలు లేకపోయినప్పటికీ ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలని కొత్తగా తెచ్చిపెట్టేవారు ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు గోప్యతని పాటించడం ఎంతైనా అవసరం. ఇక మృగశిర నక్షత్ర జాతకులకి అనుకోకుండా వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. ఇంతటి లాభం వస్తుందని ఊహించలేనంతగా వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఆ వ్యాపార లాభ విషయాన్ని చెప్పగానే మాకు రుణం అని అనుకుంటూ బంధుమిత్రులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీరు కూడా తగినంత గోప్యతని పాటించడం అవసరం. దుర్గా అష్టోత్తర శతనామ పఠనం చేసుకోవడం మంచిది. వినోదయాత్రల్ని గాని, తీర్థయాత్రల్ని గాని చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం స్థాన చలనానికి సంబంధించిన ఆలోచనల్ని చేయొద్దు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని రాహువులు పంచమంలో ఉన్నారు, కేతువు ఏకాదశంలో ఉన్నటువంటి కారణంగా వీళ్ళు మంచి జాగ్రత్తల్ని పాటించుకోగలగాలి. స్థిరమైనటువంటి నిర్ణయాన్ని అనుభవజ్ఞులైనటువంటి వాళ్లతో కలిసి మాత్రమే ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. మృగశిర నక్షత్ర జాతకులకి వ్యాపారంలో బాగా కలిసి వచ్చిన భార్య అనారోగ్యం కానీ, లేదా కుటుంబంలో ఎవరో ఒకరికి కలిగేటటువంటి అనారోగ్యం కానీ మానసికమైన అసంతృప్తిని కలిగిస్తుంది. ఆ అసంతృప్తిని తామే జాగ్రత్తగా భరిస్తూ దాన్ని విపరీతమైన ప్రచారానికి తేకుండా ఉండడం కొంతకాలం పాటు అవసరం. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి 2 చోట్ల ఉద్యోగం గట్టిది వచ్చే అవకాశం కనిపిస్తోంది. బాగా ఆలోచించుకుని సరైనటువంటి నిర్ణయాన్ని అనుభవజ్ఞుల సాక్షిగా తీసుకోవడం ఉత్తమం. లేని పక్షంలో ఉద్యోగంలో పొరపచ్చాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. పునరోసు నక్షత్ర జాతకులు తమ పిల్లల వద్దకో, లేక బంధువుల వద్దకో, లేక విదేశాలకో
వెళ్ళినటువంటి వాళ్ళు ఇక మళ్ళీ తిరిగి వచ్చే అవసరం లేకుండా అక్కడే ఉండిపోయేటటువంటి ఆలోచనకు వస్తారు. అది ఏమాత్రం సరికాదు. వీలైనంత వరకు తమ స్థానాన్ని వీడకుండా ఉండడం ఎంతైనా అవసరం. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేయడం మంచిది. శ్రీరామనవమి సందర్భంగా వడపప్పుని పానకాన్ని యథాశక్తి భక్తులకి పంచడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ధనాన్ని ఎవరికో ఇచ్చి అత్యాశకి పోవడం లేదా ఇతరమైనటువంటి వ్యాపారాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టుకుని అత్యాశకి పోవడం ఏమాత్రం ఈ వారంలో మాత్రమే సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని రాహువులు అర్ధ అష్టమంలో ఉన్నారు, కేతువు పంచమంలో ఉన్నాడు. ఈ కారణంగా పనులన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ ఏ పని ఏ విధంగానూ సానుకూలపడదు. ఏ పని దాదాపు జరగకుండానే ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకి ఆదాయం నిర్ణీతంగా నిశ్చయంగా ఉంటుంది తప్ప కొత్త వ్యాపారం పెట్టినా ఏమాత్రమూ సాగదు. దాని నుండి ఆశించినటువంటి ద్రవ్యం కాదు సరికదా, ఆశించిన ద్రవ్యం కంటే చాలా తక్కువ కూడా ఏమాత్రమూ రాదు. పుష్యమి నక్షత్ర జాతకులకి పనుల ఆధిక్యం కారణంగా ఏవేవో చేసుకుందాం అనుకుంటారు. కానీ ఏమాత్రమూ ఏ పని సానుకూలపడే అవకాశం కనిపించడం లేదు. అయితే ఏదో చిన్నదైనటువంటి ఆస్తిని కొనుక్కోగలిగిన అవకాశం ఏర్పడుతుంది. అదొక్కటి శుభ సూచన. ఆశ్లేష నక్షత్ర జాతకులకి చర్మ సంబంధమైన వ్యాధులు కానీ లేదా హృదయానికి సంబంధించినటువంటి వ్యాధి కానీ విశేషించి నేత్రానికి సంబంధించిన వ్యాధి కానీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎందుకైనా మంచిది తాత్కాలికంగా ఆరోగ్య పరీక్షని ఆయా సంబంధించినటువంటి వైద్య నిపుణుల వద్ద చేయించుకోవడం కొంత అవసరం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేసుకుంటూ గడపడం ఉత్తమం. శ్రీరామనవమి సందర్భంగా చలువ మందిరంలో అంటే చలివేంద్రంలో బాటసార్లు వచ్చేటటువంటి వారికి పోయేవారికి నీటి సంబంధించినటువంటి సరఫరాని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఉద్యోగ ధర్మాన్ని వ్యాపార ధర్మాన్ని ఏమాత్రము తప్పకుండా ఉన్నట్లయితే కొత్తదైనటువంటి చిక్కుల్లో పడే అవకాశం ఉండదు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో, శని రాహువులు తృతీయంలో, కేతువు నవమంలో ఉన్నటువంటి కారణంగా కొత్తదైనటువంటి వ్యాధులు సంక్రమించడం కానీ కుటుంబ రహస్యాలు 10 మందికి వెళ్ళినటువంటి కారణంగా కొద్దిగా అవమానం పాలు కావడం కానీ మానసికమైన అసంతృప్తికి గురి కావడం కానీ జరుగుతుంది. ఆ కారణంగా కొద్దిగా కుటుంబానికి సంబంధించిన జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. మఖా నక్షత్ర జాతకులకి తాము పెంచుకునేటటువంటి జంతువులైన కుక్కలు మొదలైనటువంటి వాటి ద్వారా అంటువ్యాధులు వచ్చే అవకాశం లేదా దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో చాలా శ్రద్ధగా ఉండి తీరాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి తాము ఎవరికైనా రుణాలని కాని ఇచ్చి ఉన్నట్లయితే వాటిని వెంటనే తిరిగి తీసుకునేటటువంటి ఏర్పాట్లని ఈ సంవత్సరంలో కాని చేసుకోలేని పక్షంలో పై సంవత్సరం వస్తాయనేటటువంటి నమ్మకం తక్కువ. అందుకోసం అదో ప్రత్యేకమైనటువంటి పనిగా పెట్టుకుని వారి నుంచి వసూలు చేసుకోవడం ఉత్తమం. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి వివాహాదులు మంచి అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. అందుకోసం అదే పనిగా ప్రయత్నాన్ని చేసుకుంటూ వెళ్ళినట్టయితే నిశ్చయంగా తాంబూలాలు సాగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం మంచిది. శ్రీరామనవమి సందర్భంగా దేవాలయానికి కావలసిన పుష్పాలని ఫలాలని ఒక రోజుకి యథాశక్తి భరించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం కుటుంబ రహస్యాలని ఏ బంధువులకి మిత్రులకి తెలియచేయకుండా గుంభనని పాటించడం అవసరం. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని రాహువులు ద్వితీయంలో ఉన్నారు, కేతువు అష్టమంలో ఉన్నటువంటి కారణంగా ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్యానికి సంబంధించినటువంటి చిక్కులకి లోనవుతారు. మానసికమైనటువంటి అసంతృప్తికి గురి అవుతారు. తమకి తాము చేసుకున్నటువంటి పొరపాటుని తిరిగి మళ్లీ చేసుకోవాల్సిన పరిస్థితికి ఒత్తిడికి లోనవుతారు. ధైర్యంగా మొగమాటం లేకుండా కానీ మాట్లాడుకున్నట్లయితే విజయాన్ని తమ సొంతం చేసుకోగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు మొగమాటానికి పోయి మధ్యవర్తుల ద్వారా ఎవరికో సొమ్మునిప్పించవలసిన ఒత్తిడికి గురవుతారు. ధైర్యంగా కాదు అని చెప్పగలగాలి. హస్త నక్షత్ర జాతకులకి ఉదర సంబంధమైన వ్యాధులు కానీ జీర్ణక్రియకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా హస్త నక్షత్ర జాతకులు వైద్యులైనట్లయితే వారికి మరింతగా వ్యాధి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తగు మాత్రపు జాగ్రత్తలో ఉండి తీరాలి. చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వివాహాలన్నింటినీ
అంటే ఇతరమైనటువంటి శుభకార్యాలన్నిటినీ వాయిదా వేసుకుంటూ ముఖ్యంగా తమకి సంబంధించిన బంధువుల పనుల్ని భుజాల మీద వేసుకుని తమ విషయంలో అశ్రద్ధకి గురి అవుతారు. దానివల్ల కొన్ని గృహంలో చిక్కులు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యంగా తమ పనుల విషయంలో తమ శ్రద్ధని వహించుకుని తీరాలి. శ్రీరామనవమి సందర్భంగా సంప్రదాయానికి అనుగుణంగా తాటాకు విసన కర్రల్ని భక్తులకి యథాశక్తి పంచడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం శత్రువులు పెరుగుతారనేటటువంటి విషయాన్ని గమనించుకుని మొగమాటం లేకుండా చెప్పుకోవడం ఏ పనినైనా ఏ మాటనైనా ఉత్తమం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో తులారాశి వారి నుండి మీనరాశి వారి వరకు ఉండే ఫలితాలను తెలుసుకోవడానికి ముందు ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికలో ఆయుర్వేద వైద్య విశేషాల్ని తెలుసుకుందాం. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఎండాకాలంలో వచ్చేటువంటి సెగ్గడ్డల గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలం వచ్చేసరికి ఏంటంటే చిన్న పెద్ద అని లేకుండా చాలా మందిలో ఈ సెగ్గడ్డల సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఎండలో వచ్చేటువంటి ఈ గడ్డలు కొంచెం ఎర్రగా ఉండి ముందు ఆ తర్వాత ఆ గడ్డకి మధ్య భాగంలో ఒక చిన్న పసుపచ్చ పాయింట్ అంటే కొంచెం చీము పట్టినట్టుగా అయ్యి అది కొంచెం మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన తర్వాత పగిలి ఒక పుండులాగా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఊరికే చిన్నగా ఒకటొకటి వచ్చి ఊరుకుంటూ ఉంటాయి. కొంతమందిలో అవి ఒకే చోట ఎక్కువగా పుళ్ళు వచ్చేసి కొంచెం మరీ అంటే కోతిపుండు బ్రహ్మరాక్షస అయింది అంటూ ఉంటారు కదా, అలాగే ఎక్కువైపోయి ఒకే చోట గుట్టలుగా వచ్చి కొంచెం ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటిది ఎందుకు వస్తుందంటే ఎండాకాలంలో ఈ వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి శరీరం నుంచి కొంచెం చెమట ఎక్కువగా వస్తుంటుంది. ఒకటి ఆ వచ్చినటువంటి చెమట కొంచెం రోమకూపాలు అంటాం, అంటే కొంచెం మనకి చెమట పట్టేటువంటి ఆ గ్రంథుల మధ్యలో కొంచెం మట్టి మురికిగా అది చేరిపోవడం కానీ చెమటలోంచి వచ్చేటువంటి కొన్ని పదార్థాలు అక్కడ ఇరుక్కుపోవడం కానీ జరిగి అలాంటి చోట ఒక ఇన్ఫ్లమేషన్ లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది అనమాట. అంటే అక్కడ ఎప్పుడైనా సరే కొంచెం మురికి అది చేరిందంటే ఏంటంటే అక్కడ ఒక బ్యాక్టీరియా కానీ ఒక ఫంగస్ కానీ చేరి హాని చేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి ఒకటి మనకి ఈ సమ్మర్లో అంటే ఎండాకాలంలో ఎక్కువగా వస్తుంటుంది. అలా వచ్చినప్పుడు ఈ ఎండగడ్డలు అంటే ఈ సెగ్గడ్డలు లేదా వేడిమి గడ్డలు అని చెప్తూ ఉంటాం, ఇవి కాస్త ఎక్కువగా వస్తాయన్నమాట. ఇలా వచ్చినవి ఏమవుతుందంటే తొందరగా తగ్గించుకునేందుకు కనుక ప్రయత్నించకపోతే అవి కొంచెం తీవ్రం అయిపోతూ ఉంటాయి. అందుకని కాస్త ముందుగానే వాటికి ఏం చేయాలంటే కాస్త గడ్డలు కనిపిస్తూ ఉన్నా లేకపోతే రాకుండా ఉండాలన్నా కూడా కొంచెం ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. శరీరంలో ద్రవ పదార్థం కనుక ఎక్కువగా ఉన్నట్టయితే కనుక తొందరగా ఈ వేడి తగ్గిపోతుంది, అంటే మన శరీరంలో ఉండేటువంటి వేడి తొందరగా తగ్గుతుంది అనమాట. అలాగే కొంచెం కీరదోసకాయ రసం కానీ పుచ్చకాయ రసం కానీ కర్బూజా రసం కానీ ఇలాంటివి కొంచెం ఆ తర్వాత మనకి లేత కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే కనుక ఈ వేడి తొందరగా తగ్గి ఈ గడ్డలు తొందరగా తగ్గడానికి అవి బాగా తోడ్పడతాయి. ఈ ఎండాకాలంలో ఏంటంటే పరిశుభ్రత చాలా అవసరం అన్నమాట. ఆ విషయానికి కొంచెం శ్రద్ధ తీసుకుని 2 పూట్ల కూడా ఎప్పుడు చెమట శరీరం మీద ఉండకుండా ఎప్పటికప్పుడు స్నానం చేసేసి చక్కగా రుద్దుకోవడం, అంటే ఆయుర్వేద మూలికల చూర్ణాలతో చక్కగా రుద్ది స్నానం చేసుకుంటున్నట్టయితే కనుక ఈ స్వేద గ్రంథులలో ఉండేటువంటి ఆ ఓపెనింగ్స్ ఆ రంధ్రాలన్నీ కూడా కొంచెం క్లియర్గా ఉంటాయి. అలాంటప్పుడు ఈ సమస్య రాకుండానే ఉంటుంది, వస్తే కూడా తొందరగా తగ్గిపోతుంది. ఒకవేళ ఆల్రెడీ గడ్డలు కనుక మొదలైనట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే మనకి తేలికగా దొరికేటువంటి పసుపు, మనకి ఆ పసుపు అందరి ఇళ్లలో ఉంటుంది కదా, ఆ పసుపు కొంచెం మంచి క్వాలిటీ తెచ్చుకుంటూ ఉండాలి. దానిలో కల్తీలు అవి ఉంటుంటాయి కనుక జాగ్రత్తగా చూసుకొని ఒక మంచి క్వాలిటీ పసుపు తీసుకొచ్చి ఆ పసుపుకి లేత వేప ఆకుల్ని కలపాలి. పసుపు లేత వేప ఆకుల్ని కలిపి నూరి ఒక మిశ్రమంలా తయారు చేసుకుని దానిలో కొంచెం నువ్వుల నూనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ఆయింట్మెంట్ లాగా లేదా ఒక పేస్ట్ లాగా చేసుకుని ఆ గడ్డల పైన పూతలాగా వేస్తున్నట్టయితే కనుక అవి కొంచెం ఇన్ఫెక్ట్ అవ్వకుండా తొందరగా తగ్గడానికి ఈ ఔషధం బాగా సహాయపడుతుంది. ఈ సమస్య పరిష్కారానికి మరొక ఆయుర్వేద ఔషధం గురించి ఈ కార్యక్రమంలోనే తెలుసుకుందాం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని రాహువులు ప్రథమంలో ఉన్నారు, కేతువు సప్తమంలో ఉన్నటువంటి కారణంగా తమకి తాము అన్ని పనుల్ని చేసుకోగలుగుతారు, తమకి సంబంధించిన వ్యవహారాల్ని తామే పరిష్కరించుకోగలుగుతారు, చక్కగా ఆనందంగా సుఖంగా గడపగలుగుతారు. ఈ వారం చిత్తా నక్షత్ర జాతకులకి ఇంట్లో ఏదో ఒక శుభకార్యం కలిసి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దానికి సంబంధించిన సొమ్ము కూడా చేతికి వస్తుంది. ఏ విధమైనటువంటి గృహపరమైన చిక్కులు లేకుండా ఉంటాయి. స్వాతి నక్షత్ర జాతకులకి ఇప్పటికే వివాహం నిశ్చయం కావడం కానీ లేదా వివాహం నిశ్చయం కాబోవడం కానీ నిశ్చయంగా జరిగి తీరుతుంది. అంతేకాక కొత్తదైనటువంటి గృహయోగం కూడా వీరికి సిద్ధంగా ఉంది అనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులకి అనవసరమైనటువంటి వివాదంలో చిక్కుకున్నామనే మానసిక అసంతృప్తి ఉంటుంది, కానీ ఆ విధమైన బాధ ఏం లేకుండా
చక్కగా గాలికి మేఘాలు చెదిరిపోయినట్టుగా ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా పోరాటపు దిశగా కాకుండా సాత్వికంగా సానుకూలంగా కానీ పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలిగితే ఏ విధమైన ఇబ్బందులు రావు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఆస్తిని పనిచేయడం వంటి పెద్ద పెద్ద పనులకి సంబంధించిన నిర్ణయాల్ని ఈ వారంలో తీసుకోవడం ఉత్తమం కాదు. ఇక శ్రీరామనవమి సందర్భంగా అన్నదానానికి సహకరించడం యథాశక్తి ఎంతైనా మంచిది. ఈ రాశివారు ఈ వారం గతాన్ని తవ్వుకుంటూ గడపడం కంటే సాత్వికమైనటువంటి సానునయమైనటువంటి పద్ధతిలో తమ వ్యవహారాన్ని పరిష్కరించుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని రాహులు ద్వాదశంలో ఉన్నారు, కేతువు ప్రథమంలో ఉన్నటువంటి కారణంగా తమకి తాము ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేక ఇతరుల మీద ఆధారపడేటటువంటి స్థితిలో ఉండి లాభ నష్టాలన్నీ ఇతరుల యొక్క ఆలోచనకి అనుగుణంగానే చేసుకుంటారు. అది ఏమాత్రము సరికాదు. విశాఖ నక్షత్ర జాతకులు తాము ఏదో ఒక విధంగా బయటపడదామని ఊహించినప్పటికీ కూడా ఇతరుల యొక్క ప్రభావం కారణంగా ఏమేమో ఆలోచనలు చేసుకుని మొత్తానికి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్వయం నిర్ణయాన్ని చేసుకోవడం ఎంతైనా అవసరం. అనురాధ నక్షత్ర జాతకులకి తమ కోపాన్ని గాని తాము అణుచుకోగలిగినటువంటి వారే అయినట్టయితే పరిస్థితులన్నీ సానుకూలపడతాయి. పై అధికారులతో వచ్చినటువంటి పేచీలు చాలా తేలికగా సమసిపోతాయి. క్రింది ఉద్యోగులతో ఉండే ఇబ్బందులు పూర్తిగా సమసిపోయే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి తీవ్రమైనటువంటి మనస్తాపం కలుగుతూ ఉంటుంది. అయితే సానునయంగా వారు గాని పరిస్థితిని సక్రమంగా యథార్థంగా పరిశీలించుకుని చూసుకున్నట్లయితే నిశ్చయంగా సమస్య సుఖంగా విడిపోయే అవకాశం బాగా కనిపిస్తుంది. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనం మంచిది. మౌన ధ్యానాన్ని రామచంద్రునికి సంబంధించినటువంటి దాన్ని చేసుకుంటూ రామ రక్షా స్తోత్రాన్ని ప్రచారం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశి వారి ఈ వారం పోటీ పరీక్షలకు సిద్ధమైనట్లయితే విజయాన్ని సాధించి తీరుతారు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని రాహువులు ఏకాదశంలో ఉన్నాడు, కేతువు పంచమంలో ఉన్నటువంటి కారణంగా తాము ఇష్టపడకున్నా తప్పక చేయవలసిన పనులంటూ కొన్ని కనిపించే అవకాశం బాగా కనిపిస్తోంది. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు తమకున్నటువంటి కోపాన్ని పట్టుదలని తప్పనిసరిగా వీడవలసిందే లేని పక్షంలో విద్యార్థులైనట్లయితే తీవ్రమైనటువంటి అసౌకర్యానికి అపజయానికి గురి కావలసి వస్తారు. అంతేకాక కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో ఇబ్బందుల్ని కూడా చవి చూడవలసి వస్తారు. ఇంచేత సహజమైనటువంటి ఆ కోపాన్ని పట్టుదలని తగ్గించుకోవడం ఉత్తమం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ప్రయాణాలు చేయడం అనేది కష్టంగా అనిపించినప్పటికీ కూడా రోజు రోజు ప్రయాణాలు చేయవలసిన బాధ కలుగుతుంది. దాంతో శరీర శ్రమ ఏర్పడుతుంది. ఉద్యోగం అంటే ఒక తీవ్రమైన విసుగు చిరాకు అని కూడా అనిపించవచ్చు. కానీ తప్పనిసరిగా అదే జరుగుతూ ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వాహనాల విషయంలో జాగ్రత్త అప్రమత్తత అవసరం. కాబట్టి వీలైనంత వరకు వాహనాలని తాము నడపడం కాకుండా వీలైనంత దూరాలు ప్రయాణించడం కాకుండా తగు జాగ్రత్తతో ఉండడం ఎంతైనా అవసరం. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఉత్తమం. శ్రీరాముని సందర్భంగా భక్తులైనటువంటి వారికి తాము ఇయ్యగలిగినటువంటి కానుకల్ని రామునికి సంబంధించిన ప్రసాదాన్నో లేక రామునికి సంబంధించిన చక్కనైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను బహూకరించడం మంచిది. ఇక ఈ వారం ఈ రాశివారు ఏ విధంగానూ హామీ పత్రాల మీద సంతకం చేసి తమ బంధువుల్ని ఆదుకున్నామనే ఆనందంతో మాత్రం ఉండకండి. తప్పక చిక్కులతో పడే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని రాహులు దశమంలో ఉన్నారు, కేతువు చతుర్థంలో ఉన్నటువంటి కారణంగా పనులు సక్రమంగా సానుకూలంగా అయ్యే అవకాశం కనిపిస్తోంది. పనులన్నీ ఒకే ఒక్కసారి మీద పడినటువంటి కారణంగా తొందరగా పనులు పూర్తి చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంత మాత్రం చేత ఏ విధమైన కుటుంబపు పరువు ప్రతిష్ట దిగజారిపోయే అవకాశం ఏమాత్రమూ లేదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి పోటీ రంగంలో అమోఘమైనటువంటి ఫలితం సాధింపబడ్డమే కాకుండా మంచి గుర్తింపు లభించేటటువంటి అవకాశం ఉంది. ఆ కారణంగా మరింత కాని శ్రమించినట్టయితే నిశ్చయంగా చక్కటి విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఈ సాధించేటటువంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పుస్తకాలను కానీ పత్రాలను కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రవణ నక్షత్ర జాతకులకి నిశ్చయంగా వివాహం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ లేదా
తమకున్నటువంటి భూమి ఎక్కువ ధరకు విక్రయింపబడ్డం కానీ జరుగుతుంది. మొత్తానికి శుభ వార్తని ఈ వారంలో విని తీరుతారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి మంచి చక్కనైనటువంటి ప్రయాణం లాభసాటిగా సాగుతుంది. ఆ ప్రయాణం వల్ల ఎందరో ముఖ్యులైనటువంటి వారితో పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు సుఖకరంగానూ లాభదాయకంగానూ కూడా ఉండే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పఠనం చేయడం చాలా మంచిది. శ్రీరామనవమి సందర్భంగా దైవ ధ్యానాలని భజనల్ని చేసుకోవడమే కాకుండా ఎవరో తమ యథాశక్తిగా కొందరు భక్తులకి భద్రాచల యాత్రకి తగిన సొమ్ముని ఇయ్యడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వాగ్దానాలను ఏమాత్రం చేయకండి. చేయదలిచింది ఏదైనా ఉన్నట్టయితే చేసి చూపించండి తప్ప వాగ్దానం మాత్రం చేయడం ప్రమాదకరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని రాహులు నవమంలో ఉన్నారు, కేతు తృతీయంలో ఉన్నాడు. కాబట్టి ఒక తీరు అనవసరమైన నిర్వేదం ఈ రాశి వారికి ఈ వారం కనిపించవచ్చు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి ఎంత శ్రమిస్తూ ఉన్నా, ఎంత ఉద్యోగానికి సక్రమంగా వెళ్లి పనిచేస్తూ ఉన్నా, వ్యాపారానికి ఎంత జాగ్రత్తగా తమ శక్తి యుక్తులన్నింటినీ ఓడుతూ ఉన్నా ఏ విధమైన ఫలితము రావడం లేదనే ఒక నిరుత్సాహం కలుగుతుంది తాత్కాలికంగా. కానీ మంచి రోజులు ముందున్నాయనే ధైర్యంతో ఉండండి. శతభిష నక్షత్ర జాతకులకి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేసుకున్నా ఏ విధమైన అనారోగ్యం లేదని తేలినా శరీరంలో ఏదో ఒక విధమైనటువంటి నలతగా ఉండడం మానసికమైనటువంటి అసంతృప్తికి త్రోవ తీస్తుంది. ఆ విధమైన ఆలోచనే వద్దు. తొందరలోనే ఆ అనారోగ్యం తొలగి మానసికమైన సంతృప్తి కలుగుతుంది అని గమనించండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తాము అనుకున్నటువంటి పని సాధింపబడలేదనే నిర్వేదం ఎక్కువగా అనిపిస్తూ కొత్తగా చేయవలసినటువంటి పనుల్ని వాయిదా వేసే దిశగా ఆలోచనలు చేస్తారు. అది ఏమాత్రమూ సరికాదు. జరగని పని గురించి మానేసేసి ఆలోచనని జరగవలసిన పని మీద దృష్టిని పెట్టుకోవడం ఎంతైనా అవసరం, ఉత్తమం. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా రామునికి సంబంధించిన అష్టోత్తర శతనామ పూజని ఇంట్లో 10 మందిని కలిపి ఒక చోట ఏర్పాటు చేసుకుని చేయించుకున్నట్టయితే రామ ప్రచారాన్ని చేసిన భక్తులలో మీరు కూడా ఒకరు కాగలుగుతారు. రామానుగ్రహాన్ని పొందినవారు అవుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పిల్లల చదువు, ప్రవర్తన అనే విషయం మీద గట్టిగా దృష్టిని పెట్టి తీరాలి. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలన చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని రాహువులు అష్టమంలో ఉన్నారు, కేతువు ద్వితీయంలో ఉన్నాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం కారణంగా మానసికంగా ఇబ్బంది కలిగే అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది. అంచేత శని జపాన్ని ఎక్కువగా ఎంత చేసుకోగలిగితే అంతా చేసుకోవడం ఉత్తమం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు మాత్రం కొత్త పనుల్ని, కొత్త వ్యాపారాల్ని, కొత్త ఉద్యోగాల్ని ఏమాత్రమూ చేపట్టకుండా ఉన్న వాటిలో ప్రావీణ్యాన్ని సంపాదించుకోవాలనే దిశగా అడుగులు వేయడం చాలా మంచిది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి నిష్కారణంగా న్యాయస్థానంలో తమ మీద ఏదో ఒక ప్రత్యేకమైన అభియోగం మోపబడ్డమో లేక ఏదో ఒక విధమైనటువంటి నిందకి వీరు పాల్పడడమో జరుగుతుంది. అందుకోసం ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి విషయంలోనూ జరగబోయే అన్యాయం అంటూ ఏదీ లేదు, కానీ తాత్కాలికమైన మనస్తాపం మాత్రం వీరికి కలుగుతుంది. రేవతి నక్షత్ర జాతకులు ధైర్యంతో అడుగులు వేయని పక్షంలో, అంటే మే చివరి వరకు వేయని పక్షంలో కాస్త తమకి సంబంధించినటువంటి స్థలాలు కానీ లేదా ఇతరమైన భూములు కానీ ఇంకా ఇతరమైన ఆస్తులు ఏమున్నాయో వాటి విషయంలో కానీ కొద్ది అన్యాక్రాంత విధానం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా 10 మందితో కూడగట్టుకుని న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళడం ఉత్తమం. సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. ముఖ్యంగా శ్రీరామనవమి సందర్భంగా ఈ వారం రోజుల పాటు రామాలయంలో కూర్చుని రామునికి సంబంధించిన స్తోత్రాలని, శ్లోకాలని పారాయణం చేసుకుంటూ ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన కొత్త వ్యాపారాలని ప్రారంభించవద్దు. ఉన్నటువంటి వ్యాపారాల మీద ప్రమత్తత కలిగి ఉండడం కంటే సంపూర్ణంగా దాని మీద సమయాన్ని కేటాయించడం ఎంతైనా మంచిది. ఇక నక్షత్రయోగం శీర్షికలో పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుందాం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు చూడడానికి చక్కగా ఉంటారు, అందంగా ఉంటారు. చక్కనైనటువంటి చదువుని చదువుకోవడానికి వెనుకాడరు. అల్లారు ముద్దుగా గారాబంగా పెరిగిన వాళ్ళుగా అవుతారు. ముఖ్యంగా తండ్రి కంటే తల్లి దగ్గర బాగా చనువుతో వారు ఉంటారు. తండ్రి విషయంలో తండ్రి చూపించే చనువు కంటే
తండ్రి దగ్గర నుండి కొంత సొమ్ముని అపేక్షించేవారుగా ఉంటారు. ఇక అత్తమామల నుండి కూడా సొమ్ముని కొద్దిగా తీసుకోవాలనే దృక్పథం కలిగిన ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఏదో ఒక సంస్థని ప్రారంభించి దాన్ని ఎక్కువ శాతానికి అమ్మడానికే ప్రయత్నిస్తారు తప్ప సంపూర్ణంగా అదే వ్యాపారంలో కొనసాగాలి అనే అభిప్రాయంతో ఎక్కువ మంది కనిపించరు. ముఖ్యంగా స్వదేశం కంటే విదేశీయ వ్యాపారాలనే ఇష్టపడేటటువంటి నక్షత్ర జాతకులు పూర్వాషాఢలో కనిపిస్తూ ఉంటారు. ఈ పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వజ్రాన్ని ధరించినట్లయితే ఉత్తమం. శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రాన్ని ధరించినటువంటి సందర్భంలో శుక్ర ప్రార్థనని అంటే శుక్ర స్తోత్రాన్ని పఠిస్తూ గాని దాన్ని నిత్యము ధరించినట్టయితే తగు ఫలితాల్ని ఉత్తమంగా పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ నక్షత్రం వారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని గాని అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని గాని నిత్య నియమంగా గాని చేసుకుంటూ ఉన్నట్టయితే అమోఘమైన ఆర్థిక అభివృద్ధి స్థితికి వెడతారు. మొత్తానికి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు ఐశ్వర్యవంతులే అవుతూ ఉంటారు. ఈ నక్షత్రం వారు జీవన పర్యంతము పాటించవలసింది తమ కాళ్ల మీద తాము నిలబడుతూ ఇతరుల సొమ్ముని అపేక్షించకుండా ఉన్నట్లయితే ఏ విధమైన మానసికమైన అసంతృప్తికి గురి కారు. కాని పక్షంలో కొద్దిగా మానసికమైనటువంటి అసంతృప్తికి సంబంధించిన నిందకి పాల్పడే అవకాశం కనిపిస్తోంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికలో మరిన్ని ఆయుర్వేద వైద్య విశేషాల్ని తెలుసుకుందాం. ఈ వేసవి కాలంలో గడ్డలు అనేటువంటివి ఏంటంటే శరీరంలో ఏ భాగంలో అయినా వస్తూ ఉంటాయి. ఒకటి మనకి చేతుల మీద కానీ లేకపోతే పిరుదుల వెనకాల కానీ ఎక్కడైతే ఎక్కువ చెమట పడుతూ ఉంటుందో అది కూడా ఏంటంటే కొంతమందికి కొవ్వు అది ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కాస్త చర్మం బాగా ముడతలు పడడం, చెమట ఎక్కువగా పట్టడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఈ గడ్డలు బాగా ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఈ గడ్డలు తగ్గించుకోవడానికి మనం ఇంకొక పరిష్కార మార్గం గురించి కూడా చెప్పుకుందాం. దానికి ఏం కావాలంటే ఎష్టి మధు, నల్ల నువ్వులు. ఈ ఎష్టి మధు అనేటువంటి దాన్ని అతి మధురం అని కూడా అంటూ ఉంటారు. ఇది మనకి తేలిగ్గా దొరుకుతూ ఉంటుంది. ఈ అతి మధురంతో పాటుగా నల్ల నువ్వులు కూడా తీసుకోవాలి. కొంచెం నల్ల నువ్వులు, అతి మధురం చూర్ణం ఈ రెండింటికి తేనెని కలుపుకోవాలి. ఈ అతి మధురము, నల్ల నువ్వులు, తేనె మూడింటిని కలిపి బాగా నూరుకోవాలి. అదొక పేస్ట్ లాగా అంటే ఒక ఆయింట్మెంట్ లాగా తయారవుతుంది. ఆ మిశ్రమాన్ని గడ్డల మీద పూయడానికి ఔషధంలాగా వాడుకోవాలి. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన దైవ బలం అనే అంశం గురించి మనం పరిశీలిద్దాం. మానవ జీవితంలో మనిషి ఏ పని తలపెట్టినా సరే దానికి దైవం యొక్క సహాయం తప్పనిసరిగా అవసరం. దైవ బలం లేనిదే మానవుడు ఏ పనిలోనూ పరిపూర్ణంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయలేడు. మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, పురాణాలలో నవగ్రహాలను కూడా దైవాలుగా వర్ణించడం జరిగింది. ఏ మానవుడైనా సరే ఏదైనా కార్యాన్ని తలపెట్టినప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి, ఆ కార్యంలో చక్కటి అనుకూలతను పొందటానికి దైవ స్వరూపంగా భావించబడేటటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందాలి. అయితే జ్యోతిష్య శాస్త్రరీత్యా ప్రతి మానవుడికి నవగ్రహాలు శుభ అశుభ ఫలితాలు రెండింటినీ కూడా తప్పనిసరిగా ఇస్తాయి. అయినప్పటికీ నవగ్రహాల యొక్క శుభ ఫలితాలను మాత్రమే స్వీకరిస్తూ అశుభ ఫలితాలను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహాల యొక్క శుభ వీక్షణ మానవుల మీద ప్రసరించి అన్ని కార్యాలలో కూడా చక్కటి పురోభివృద్ధిని సాధించటానికి గ్రహాలకు సంబంధించిన అనేక శాంతులను, విధి విధానాలను నిర్వహించాలని జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రతి గ్రహానికి సంబంధించి అనేక దానాలను, అనేక ఉపవాసాలను, అనేక రకాలైనటువంటి విధి విధానాలను జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. వీటన్నిటిలో ప్రత్యేకమైనటువంటి విధి విధానం గ్రహానికి సంబంధించినటువంటి, గ్రహానికి ప్రీతిపాత్రమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించటం. నవగ్రహాలలో ప్రతి గ్రహానికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ప్రత్యేకంగా ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రరీత్యా ఏ గ్రహమైనా సరే దోషయుక్తమై ఉన్నట్లయితే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలను మనం భోజనంలో స్వీకరించటం ద్వారా ఆ గ్రహం యొక్క అనుకూలతను పొంది
అన్ని కార్యాలలో త్వరగా పురోభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా జ్యోతిష్య శాస్త్ర రీత్యా సూర్యగ్రహం వల్ల సంభవించేటటువంటి దోషాలను తొలగింపజేసుకోవటానికి, సూర్యుడి యొక్క ప్రీతి కోసం, సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కార్యాలలో ముందడుగు వేయటానికి ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించినటువంటి ఎలాంటి ఆహార పదార్థాలను స్వీకరించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. సూర్యుడు అగ్నితత్వానికి సంబంధించినటువంటి గ్రహం. సూర్య భగవానుడి యొక్క అనుకూలతను పొందటానికి ప్రత్యేకంగా ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఎరుపు రంగు ఫలాలను, క్యారెట్, బీట్రూట్, టమోటాలు వీటన్నిటినీ కూడా స్వీకరించడం ద్వారా సూర్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది సూర్యగ్రహ సంబంధమైనటువంటి సమస్త దోషాలను సులభంగా తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకంగా కుంకుమ పువ్వును స్వీకరించటం ద్వారా, అరటి పండుని స్వీకరించటం ద్వారా సూర్య భగవానుడి యొక్క అనుకూలతను సులభంగా పొందవచ్చు. సూర్యుడికి గోధుమలు ఎంతో ప్రీతిపాత్రం కనుక ఆదివారం నాడు గోధుమలతో తయారు చేయబడినటువంటి చపాతీలను కానీ, గోధుమలతో తయారు చేయబడినటువంటి దోశలను కానీ ఆహారంగా స్వీకరించడం ద్వారా సూర్య భగవానుడి యొక్క సర్వ దోషాలను తొలగింపజేసుకొని పరిపూర్ణంగా సూర్యుడి యొక్క అనుకూలతను పొంది సర్వ కార్యాలలో ముందడుగు వేస్తూ ఆరోగ్యపరంగా కూడా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆదివారం నాడు సూర్యుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఆహార పదార్థాలను స్వీకరించటంతో పాటుగా ఏ నెలలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి ఆదివారం నాడు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ఉపవాస దీక్షను కూడా స్వీకరించాలి. శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొదటి ఆదివారం నాడు సూర్యోదయాన్నే నిద్ర నుంచి లేచి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని చేతిలోకి నీళ్లు తీసుకొని అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఓం సవిత్రే నమః అనేటటువంటి మంత్రాన్ని 11 సార్లు జపం చేయాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం అయిపోయిన తరువాత ప్రత్యేకంగా ఉప్పు లేనటువంటి ఆహార పదార్థాలను, ఉప్పు లేకుండా తయారు చేయబడినటువంటి దోశలను సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవచ్చని, సూర్యుడికి సంబంధించిన ఈ ఉపవాస దీక్ష ద్వారా సూర్యగ్రహ సంబంధమైనటువంటి సమస్త దోషాలను తొలగింపజేసుకుని అనారోగ్య భావనల నుండి త్వరగా బయటపడవచ్చని చెప్పి జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తోంది. మొత్తం మీద ఆదివారం నాడు సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందటానికి ఆహార పదార్థాలలో ప్రత్యేకంగా గోధుమలతో తయారు చేయబడినటువంటి ఆహార పదార్థాలను స్వీకరించటం, పదార్థాలన్నింటిలో కూడా ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవటం, దీనితో పాటుగా వీలైనంత వరకు మసాలా పదార్థాలను స్వీకరించకుండా ఉండటం ద్వారా సూర్య భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వ దోషాలను తొలగింపజేసుకుని ఆరోగ్యపరంగా అన్ని కార్యాలలో చక్కటి ప్రయోజనాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. సూర్యుడు ప్రధానంగా ఆరోగ్య ప్రదాత కాబట్టి, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కాబట్టి ప్రత్యేకంగా సూర్యుడికి ప్రీతిపాత్రంగా ఆహార పదార్థాలను స్వీకరించడం ద్వారా సూర్యగ్రహ దోషాలను తొలగింపజేసుకోవడంతో పాటుగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అకారణ నీరసం తొలగించుకోవడానికి శ్వాసబంధ ద్విపాద ఉత్థానాసనం, ఈ ఆసనాన్ని ఆచరించే విధానం. మానసిక శారీరక సమస్యల వల్ల అకారణ నీరసం వస్తుంటుంది. దీనిని తొలగించుకోవడానికి శ్వాసబంధ ద్విపాద ఉత్థానాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలుని కుడిపక్కకు చాపాలి. అలాగే ఎడమ కాలును ఎడమవైపుకు చాపాలి. 2 కాళ్ళు వి ఆకృతిలో దూరంగా ఉంచాలి. రెండు చేతుల్ని తలపై ఉంచి గడ్డంతో హృదయ భాగాన్ని గట్టిగా నొక్కాలి. ఈ ఆసనంతో శరీరంలో ముఖ్య భాగాలన్నీ ఉత్తేజభరితమవుతాయి. దీంతో సరికొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఈ ఆసనాన్ని 5 నుంచి 6 సార్లు కొనసాగించడం వల్ల ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్
డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా కన్యా రాశి వాళ్ళు ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలి, ఐశ్వర్య సిద్ధి రావాలంటే, ధనయోగం పెరగాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్యాలగ్నం వారికి తులారాశి ధనస్థానం అవుతుంది. తులారాశికి అధిష్టాన దైవం శుక్రుడు. శుక్రుడు యొక్క బలం ఉన్నప్పుడు విశేషమైనటువంటి ఐశ్వర్యం వస్తుంది. అయితే ఇక్కడ మేషానికి కూడా శుక్రుడే అధిపతి అవుతున్నాడు, ధనాన్ని ఇచ్చే అధిపతి. ఇక్కడ కన్యా లగ్నానికి శుక్రుడే అధిపతి అవుతున్నాడు. మరి ఏంటి తేడా రెండింటి? కన్యా లగ్నాన్ని అమ్మవారి స్వరూపంగా భావించాం కాబట్టి ధనస్థానం తొలయింది కనుక సాక్షాత్తు ధనాన్ని తూచేటటువంటి బంగారము మొదలైనటువంటి లోహములు తూచేటటువంటి స్థానంగా తులారాశి ఉన్నది కాబట్టి అది ధర్మానికి అధర్మానికి కూడా సంకేతం కనుక ధర్మ దేవత అయినటువంటి ధర్మాధిష్టాన దేవత అయినటువంటి ధర్మ నిలయ అయినటువంటి మహాలక్ష్మి యొక్క ఆరాధన తప్పనిసరి. కన్యాలగ్నం వారికి శుక్రాచార్యుల వారు కేంద్ర కోణాల్లో ఉన్న, ధనస్థానంలో ఉన్న, లాభస్థానంలో ఉన్న విశేషమైన పుణ్యం వస్తుంది. మరి ఇక్కడ కేంద్ర కోణాలు అన్నప్పుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? కన్యా లగ్నంలోనే ఉన్నప్పుడు అది కేంద్రం అవుతుంది, మరియు నీచ కూడా అవుతుంది. నీచ గ్రహం ఉన్నప్పుడు తప్పనిసరిగా నీచభంగ రాజయోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వచ్చి చేరాలి. నీచ అంటే నీచభంగం అయి తీరాలి. నీచగ్రహం ఎప్పుడూ కూడా రక్షించదు. డబ్బు ఉంటుంది, అనుభవించలేము. మన పేరు మీద ఆస్తి ఉంటుంది, మనకి ఉపయోగపడదు, ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటుంది. మన డబ్బుని వేరే వాళ్ళు వాడుకుంటుంటారు, మన పేరు చెప్పి మన చేత సంతకం చేయించుకోరు. మరి మనం వాడాలంటే లగ్నంలో నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడిని మరింతగా ధ్యానించాలి. ఇక ఎక్కడెక్కడ ఉండే బలాలు అంటే ధనస్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు పరమేశ్వర్య సిద్ధి వస్తుంది, అంటే తులారాశిలో. అక్కడి నుంచి చతుర్థ స్థానమైన ధనుస్సులో ఉన్న, పంచమ స్థానమైన మకరంలో ఉన్న, సప్తమ స్థానమైనటువంటి మీనంలో ఉన్న, భాగ్యస్థానమైనటువంటి వృషభంలో ఉంటే గజాంతైశ్వర్యం. ఇక ఎంత తిన్నా ఎంత ఖర్చు చేసినా తరగదండి. ఇది కన్యాలగ్నం వాళ్ళకి మాత్రమే పట్టినటువంటి ఒక విశేషమైన యోగం. ఇది భాగ్యస్థ శుక్రుడు వృషభ రాశిలో పరమైశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడు, లేదా రాజ్యంలో ఉన్నప్పుడు కూడా విశేషమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అంటే మిథునంలో లాభమైనటువంటి కర్కాటక రాశిలో ఉన్నాడు. కన్యాలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఒక విశేషం ఏమిటయ్యా అంటే ఏకాదశంలో శుక్రుడు ఉండటం. ఏకాదశంలో కనుక శుక్రుడు ఉంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లల కుటుంబము, ఇంకా మనవాళ్ళ వరకు కూడా ఐశ్వర్య ప్రాప్తి కలుగు. ఇంకా దోషస్థానాలైనటువంటి 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం. కన్యకు 6వ స్థానం ఏమవుతోంది? కుంభం అవుతుంది. 8వ స్థానం మేషం అవుతుంది. ద్వాదశ స్థానం సింహం అవుతుంది. మరి ఈ ద్వాదశ, అష్టమ, షష్ఠ స్థానాల్లో శుక్రుడు ఉండగా జన్మించిన వారికి ఐశ్వర్యం పొందటంలో, అనుభవించటంలో ఇక్కట్లు మొదలవుతాయి. మితిమీరినటువంటి ఖర్చులుంటాయి. మన ఊహకందనటువంటి ధనం పోతూ ఉంటుంది. ఉదాహరణకి ఏదో చేయాలని ప్రారంభిస్తే అది ఎక్కడికో వెళుతుంది. 10 రూపాయలు అవ్వాల్సినటువంటి పని 100 రూపాయలు అవుతుంటుంది. సరదాగా మొదలుపెట్టినటువంటి ఒక కాలక్షేపం కోసమే మొదలుపెట్టినటువంటి ఒక కార్యక్రమం అది ఐశ్వర్యంతో ముడిపడి అది బెట్టింగ్ వరకు వెళ్ళిపోయి ధనమంతా కూడా సంపాదించినటువంటి పెద్దలు సంపాదించిన ఆస్తి అంతా అలా హరణమవుతుంది. కారణం ఏంటి? సహజ సంపద కారకుడైనటువంటి శుక్రుడు దోషస్థానంలో ఉన్నప్పుడు మనకున్నటువంటి వ్యసనముల ద్వారా ఐశ్వర్యం పోతుంది. వ్యసనముల ద్వారా పోయే ఐశ్వర్యాన్ని ఆపాలంటే సాక్షాత్ శుక్రుడినే ధ్యానించాలి. డబ్బులు రావాలంటే మహాలక్ష్మిని ధ్యానించాలి. శుక్రవారం నాడు మహాలక్ష్మి నియమాలను స్వీకరించాలి. తెల్లవారంగానే శ్వేత వస్త్రములను ధరించాలి. ప్రాతకాలంలో ధ్యానించాలి. అమ్మవారిని ఎప్పుడు ధ్యానించాలి? మహాలక్ష్మిని ప్రాతస్మరామి. ప్రాతస్మరణీయురాలు ఆవిడ. అశేష లోకాధినాథ గృహిణీ అమృతాబ్ధిపుత్రీ. ఆవిడ ప్రాతస్మరణీయురాలు కాబట్టి మహాలక్ష్మిని ధనలక్ష్మిగా ఆవాహన చేయాలి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. ఆ చిత్రపటంలో ఖచ్చితంగా వెనకాల ఏనుగులు బంగారపు కలశములతో అభిషేకం చేస్తున్నటువంటి చిత్రపటం ఉండాలి. ఎవరింటో అయితే గజములతో స్నానం చేయబడుతున్నటువంటి అమ్మవారి చిత్రపటం, లక్ష్మీ స్వరూపం, చేతిలో ధనాన్ని ఇస్తున్నటువంటి, ఐశ్వర్యాన్ని ఇస్తున్నటువంటి
చిత్రబింబం ఉంటుందో అసలు అక్కడ ఐశ్వర్యం తరగదండి. ఎక్కడుండాలి ఈ చిత్రపటం? తూర్పు స్థానంలో ఉండాలి. మనం తూర్పుకి నిలబడి దర్శనం చేసుకునేట్టుగా ఉండాలి. అమ్మవారు పశ్చిమ ముఖంగా ఉండి మనని ఆశీర్వచనం చేస్తూ ఉండాలి. వీలైతే ఈశాన్య భాగంలో ఉండాలి. అలాగే తెల్లవారంగానే మనం లేచి నిలబడి అమ్మవారికి నమస్కారం చేసుకునేట్టుగా మన శయన మందిరంలో కూడా పెట్టుకోవాలి చిన్న అమ్మవారిని. ఎప్పుడైతే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్నాపిత హేమకుంభై అనేటటువంటి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారు ఉంటుందో ఆ అమ్మవారి యొక్క చిత్రపటాన్ని దర్శిస్తామో, అమ్మవారికి ప్రీతికరమైన లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకుంటామో వాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఎక్కడా దోషం లేకుండా జీవనం ముందుకు సాగుతూ ఉంటుంది. దారిద్రము అనేటటువంటి పదానికి అర్థం ఉండదు. ప్రధానంగా స్త్రీలు శుక్రవారం నాడు తలలో పుష్పముల్ని ధరించి ఉండటం, అమ్మవారికి పుష్ప సమర్పణ చేయటం, ఆవునేతితో దీపారాధన చేయటం, గోసేవ చేయటం, అలాగే పురుషులందరూ కూడా మహాలక్ష్మికి ప్రీతికరమైనటువంటి పాలు పంచదార నైవేద్యం సమర్పించటం, తెల్లని వస్త్రముల్ని ధరించడం, తెల్లని పుష్పాల్ని దేవతలకు సమర్పించటం, అంతేకాకుండా సుగంధ పరిమళ ద్రవ్యములను కూడా అమ్మవారికి సమర్పించటం, శ్రీగంధాన్ని ధరించడం శుక్రవారం నాడు, తులసి మాలల్ని అమ్మవారికి సమర్పించడం, తులసి పూసలతో ఉన్నటువంటి దండని మెడలో ధారణ చేయటం, పిల్లల్ని పెద్దల్ని గౌరవించడం, ఇలా కనుక చేస్తే కన్యా లగ్నం వారికి ఏర్పడేటటువంటి ధన దోషములు పోయి మంచి జరుగుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్యాన్ని ప్రసాదించేటటువంటి ధనాదాయ మార్గాల్ని మరిన్ని తెలుసుకుందాం. నమస్కారం. అకారణ నీరసాన్ని తొలగించుకోవడానికి మరో ఆసనం అధోముఖ హస్త కమండలాసనం. దీనిని ఆచరించే విధానం: నేలపై కూర్చొని ఒక కాలుని భుజం క్రింద పెట్టాలి. క్రమంగా పడుకుని మరో చేతిని వెనుక నుంచి కాలి తొడను పట్టుకోవాలి. యోగాసనాలలో కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. వాటిలో ఈ ఆసనం కూడా ఒకటి. ఈ ఆసనాన్ని సులువుగా నిత్యం సాధన చేయవచ్చు. ప్రతినిత్యం 3 నుంచి 5 సార్ల వరకు చేయవచ్చు. ఈ ఆసనాన్ని ఆచరించడం వల్ల శరీరంలో నవచైతన్యం ఏర్పడుతుంది. అకారణంగా వచ్చే నీరసానికి ఈ ఆసనం చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. ఇవి ఈనాటి XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం విశేషాలు. తిరిగి రాబోయే వారం శుభమస్తు కార్యక్రమంలో ఆంతర్యం శీర్షికలో చైత్రమాసంలోనే ప్రధానంగా గ్రామదేవతల ఉత్సవాన్ని ఎందుకు చేస్తారు, దాని ప్రాధాన్యం ఏమిటి అనే విశేషాన్ని, నక్షత్రయోగం శీర్షికలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలని తెలుసుకుంటారు. అంతవరకు సెలవు. నమస్కారం.